హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రత్న సుధాకర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీఫై. ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డూలు అనేది ఎలా చేసుకోవాలనేది నేను చూపించాలనుకుంటున్నానండి. మనకి బయట దొరుకుతాయి, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం అన్నీ ఫ్రెష్గా వాడతాము. అంతేకాకుండా మనకి బయట కొనేదానికన్నా మనం ఇంట్లో అన్నీ తెచ్చుకొని వేసుకుంటే మనకి ఇంకా తక్కువగా పడతాయండి. మనకి అమౌంట్ తక్కువ అవుతుంది, హెల్తీగా ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినన్ని కూడా తినచ్చు. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో, దానికి ఏమేం కావాలో మన వీడియోలోకి తెలుసుకుందాం. బాదం పప్పు 1 కప్పు అంటే 50 గ్రామ్స్ వస్తుందండి. జీడిపప్పు 50 గ్రామ్స్, కిస్మిస్ 50 గ్రామ్స్, గసగసాలు 1 స్పూన్ తీసుకున్నాను, పిస్తా 50 గ్రామ్స్ అంటే 1 కప్పు. ఇవేంటంటే పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి కలిపి 1 కప్ తీసుకున్నానంటే 3 కలిపి ఒక 50 గ్రామ్స్ అనమాట. వాల్నట్స్ కూడా ఒక 50 గ్రామ్స్. అంటే నేను కొంచెం తక్కువే తీసుకున్నాను 50 గ్రామ్స్ కంటే. ఎందుకంటే మా పిల్లలు కొంచెం వాల్నట్స్ ఎక్కువగా ఇష్టపడరు, కొంచెం చిరుచేతిగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అంజూరా కూడా 40 to 50 గ్రామ్స్ కంటే తక్కువే ఉంటుంది, అంటే 40 గ్రామ్స్ to 50 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఎండి కొబ్బరి తురుము, లైన్ డేట్స్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నానండి. ఇది కొద్దిగా కరగనివ్వాలి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మనకి నెయ్యి అనేది బాగా వేడయ్యాక ఫస్ట్ మనం బాదం పప్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే అన్నిటి మీద బాదం పప్పు అనేది కొంచెం లేట్గా వేగుతుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ బాదం పప్పు వేసుకున్నాను. మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. నేను బాదం పప్పు పీసెస్ చూసారా, అటు చిన్నవి కాకుండా ఇటు పెద్దవి కాకుండా మీడియం సైజ్ అనేది కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇవి కొంచెం వేగాలి. మనకి బాదం పప్పు అనేది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు అనేది వేసుకున్నాను. ఇది 1 by 1 అలా వేసుకుంటూ ఉండాలంటే మనకి ఏది ఫాస్ట్గా వేగుతుందో ఏది లేట్గా వేగుతుందో చూసి దాన్ని బట్టి మనం వేసుకోవాలి. లేకపోతే కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని బాగా రోస్ట్ అయిపోతాయి. తర్వాత పిస్తా పప్పు అనేది యాడ్ చేశాను. పిస్తా తర్వాత పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు మనం ఏంటో తెలుసుగా వాల్నట్స్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకంటే ఇంత చిన్నగా తీసుకున్నాను అంటే పీసెస్గా, మనం ఇంత చిన్నగా తీసుకుంటే పిల్లలు ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పంటి కింద అవే తగిలి పెద్ద పీసెస్గా ఇష్టపడరు అనమాట. అలా చిన్న పీసెస్గా కట్ చేసామనుకోండి చక్కగా టక్మని తినేస్తారు. ఇది మనం డ్రై ఫ్రూట్స్ మనం విడిగా ఇస్తే అన్నీ పక్కన పడేస్తారండి. అలా కాకుండా ఇలా ఇచ్చామంటే కనుక చక్కగా తినేస్తారు వదలకుండా. కిస్మిస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రోస్ట్ చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే పైనంతా వేగిపోయినట్టుగా, అంటే మాడిపోయిన టేస్ట్ లాగా వచ్చి లోపలంతా పచ్చిగా ఉంటుంది. మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మనకి 2 months కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇవి మొత్తం రోస్ట్ అయిపోయినాయి అన్న టైంలో మనం 1 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకోవాలి. ఆ తరువాత ఎండి కొబ్బరి తురుము, ఎండిదే వేసుకోవాలండి, పచ్చిదైతే అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే పచ్చిది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదండి. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ అంతా మనకి ఒక 2 months దాకా ఉంటుందంటే మనం అంతా చేసుకోమనుకోండి. ఒకవేళ ఉన్నా కానీ ఎండి కొబ్బరి తురుము అయితే గనక పాడవకుండా చక్కగా ఉంటుంది. అందుకని ఎప్పుడు చేసుకున్నా మీరు కన్ఫామ్గా ఎండి కొబ్బరి తురుమే వేసుకోండి. ఇది కొంచెం మనకి స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను. ఇది మనకి చల్లారే లోపల
మనం అంజూరా తీసుకున్నాం కదా, అంజూరా లైన్ డేట్స్ అనేది మిక్సీ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ నేను మిక్సీలో వేసానండి, ఇలా కచ్చాబచ్చాగా వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం చేసిన పానే తీసుకున్నాను, అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీ వేసిన మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ లైన్ డేట్స్ అనేది మిక్సీలో వేసాం కదండి, అలా కాకుండా రోల్ ఉన్నవారు రోట్లో కనుక కచ్చాపచ్చగా నూరుకుంటే ఇంకా బాగుంటుంది, మన పంట కింద పీసెస్ అనేది తగులుతుంది. ఇప్పుడు జస్ట్ నేను అలాగా ఒక్క అలా తిప్పేసేసి వదిలేసానండి. కొంచెం మనం కొద్దిగా మనకు కొద్దిగా పీసెస్లా కనిపిస్తున్నాయి. మనకి ఇది వేయంగానే చాలా గట్టిగా ఉంటుందండి. మనం ఇలాగ అనుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇది చేయడానికి మనకి ప్రాసెస్ ఎంతోసేపు పట్టదు, కానీ కట్ చేసేటప్పుడు టైం ఉంటుంది చూసారా, అదే చాలా టైం పడుతుందండి. కానీ మనం కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఇలాగ తయారు చేసే పిల్లలకి రోజుకి ఒకటి అనేది ఇస్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ఎట్లాగో విడిగా ఇస్తే తినరు, కాబట్టి మనము ఇలాగ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా చేసిస్తే ఒకటేం కర్మ మనం వదలాలే, కానీ ఒక 2-3 కూడా తినేస్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది మనకి కొద్దిగా సాఫ్ట్ అయింది కదా, చూసారు ఇందాక అసలు ఇట్లాగన్నా మనకి ఏం మూవ్ అవ్వలేదు. ఇప్పుడు మనకి చకేలా అంటేనే మనకి చేతికి మనకి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం అది రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని చల్లారాక మనం ఉండలు చుట్టుకోవడమేనండి. మనం చెయ్యి పట్టగలిగేంత వేడి ఉన్నప్పుడే మనం ఇలాగా లడ్డూలు అనేది చుట్టుకోవాలండి, లేకపోతే కనుక తర్వాత మనకి కష్టం అవుతుంది. మనకి పట్టగలిగినంత వేడి మనం లడ్డూలు చుట్టేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ మొత్తం నేను లడ్డు అనేది చుట్టేసానండి. మనకి ఒక 20 to 25 దాకా వచ్చినాయి. అన్నీ మనం 50 గ్రామ్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Honey5. See you next video friends. Bye bye.